నెక్స్ట్ క్లాస్ మోడల్ అండ్ వర్క్. మోడల్ అండ్ వర్క్ చూడండి, మోడల్ అండ్ వర్క్ అంటే ఏంటి? ఇంకా పైకి వెళ్ళిన ఇంకేమున్నాయి, ఇంకా కొన్ని వేరే టాపిక్ ఏదైనా చిన్న టాపిక్ ఏది? సరే, ఇది కంప్లీట్ చేసేద్దాం. ఓకే, మోడల్ అండ్ వర్క్ చూడండి. మోడల్ అండ్ వర్క్ అంటే ఏంటి? ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. మోడల్ అండ్ వర్క్. సో మోడల్ అండ్ వర్క్ అంటే అసలు ఏంటి చూడండి, మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది. ఓకే, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవుతుంది. కొంచెం జూమ్ చేయండి. సో చూడండి, సో విచ్ మాడ్యూల్ ఆర్ యూ వర్కింగ్? మీరు ఏ మాడ్యూల్ వర్క్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఎఫ్ఐ అనేది ఒక మాడ్యూల్, సిఓ అనేది ఒక మాడ్యూల్, అలాగే ఎంఎం అనేది ఒక మాడ్యూల్. ఓకే, ఎఫ్ఐ అనేది ఒక మాడ్యూల్, సిఓ అనేది ఒక మాడ్యూల్, ఎంఎం అనేది ఒక మాడ్యూల్, పిపి ఒక మాడ్యూల్, ఇట్లా సిఆర్ఎం, హెచ్ఆర్ఎం ఇవన్నీ ఏంటి? ఎస్ఐపిలో ఉండేటటువంటి డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్. ఈ పర్టికులర్ మాడ్యూల్లో వర్క్ చేస్తున్నాను అని చెప్తారు. మాడ్యూల్ అంటే ఏంటో మీకు అర్థమైంది. మరి వాట్ ఇట్ మీన్ బై సబ్ మాడ్యూల్? సబ్ మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి? సబ్ మాడ్యూల్ అంటే ఎఫ్ఐసిఓలో సబ్ మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి? ఎఫ్ఐలో సబ్ మాడ్యూల్స్ ఏమున్నాయి? జిఎల్. జిఎల్ అంటే ఆర్ టు ఆర్, రికార్డ్ టు రిపోర్ట్, ఇది ఒక సబ్ మాడ్యూల్. అలాగే ఎఫ్ఐలో ఆర్ ఏఆర్, అకౌంట్ రిసీబుల్. అకౌంట్ రిసీబుల్ అంటే ఓ టు సి అంటారు ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓ టు సి, ఆర్డర్ టు క్యాష్ అంటారు. అకౌంట్ పేయబుల్ ఇది ఒక సబ్ మాడ్యూల్. ఏపీ, అకౌంట్ పేయబుల్. పి టు పి అంటారు ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పి అంటే పర్చేస్ చేయడం, పి అంటే పేమెంట్ చేయడం. పర్చేస్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ ని పి టు పి ప్రాసెస్ అంటారు. ఇవన్నీ సబ్ మాడ్యూల్స్. అసెట్ అకౌంట్ కూడా సబ్ మాడ్యూలే, బట్ సబ్ మాడ్యూల్ అని చెప్పకూడదు, బట్ ఇది కూడా ఒక సబ్ మాడ్యూల్ అనుకోండి. సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో కనిపించే ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్. మాడ్యూల్ వేరు, సబ్ మాడ్యూల్ వేరు. అర్థమైందా? మాడ్యూల్ కి సబ్ మాడ్యూల్ కి డిఫరెంట్ ఏంటో అర్థమైందా? ఎస్ సార్, నో? ఎస్ సార్. సో మాడ్యూల్ వేరు, సబ్ మాడ్యూల్ వేరు. సబ్ మాడ్యూల్ కి డిఫరెంట్ ఏంటో మీకు అర్థమైంది. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, కొంచెం జూమ్ చేస్తారా లైట్గా? లిటిల్ బిట్, ఎనఫ్ ఎనఫ్. చూడండి, నెక్స్ట్ కొంచెం పైకి వెళ్ళండి. ఇది కంప్లీట్ అయిపోయినాయి ఇంతవరకు. వెయిట్ 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 వెయిట్, అలాగే ఉండండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి? విచ్ మోడల్ ఎంఓడిఎల్ మోడల్, విచ్ మోడల్ ఆర్ యూ వర్కింగ్? మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారు? ఇంటర్వ్యూలు అడుగుతారు. విచ్ మోడల్ ఆర్ యూ వర్కింగ్? మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారు? ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇట్స్ 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్. రియల్ టైంలో ఎన్ని రకాల మోడల్స్ ఉంటాయి? 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఆన్ సైట్ మోడల్. ఫస్ట్ వన్ ఏంటి? ఆన్ సైట్ మోడల్. ఆన్ సైట్ మోడల్ అనేది ఒక మోడల్. ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్. ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్. ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్. ఆఫ్ షోర్ మోడల్. ఇలా టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి. విచ్ మోడల్ ఆర్ యూ వర్కింగ్ అంటే చెప్పాలి, ఏదో ఒక మోడల్ చెప్పాలి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఆన్ ది ఆన్ సైట్ మోడల్? ఎస్ ఆర్ నో?
చెప్పాలి. సో ఆ సిచ్యువేషన్లో మీకు మోడల్ అంటే ఏంటో తెలియకపోతే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి విచ్ మోడల్ ఆర్ యూ వర్కింగ్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఇన్ ఎస్ఏపి, వర్కింగ్ మోడల్స్ ఆన్ ఎస్ఏపి అనేది డిస్కస్ చేద్దాం. సో టోటల్గా ఎన్ని మోడల్స్ ఉంటాయి? 4 మోడల్స్ అనేవి ఉంటాయి. 4 మోడల్స్: ఆన్ సైట్ మోడల్, ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్, ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్, ఆఫ్ షోర్ మోడల్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ మోడల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మోడల్ ఆన్ సైట్ మోడల్. ఆన్ సైట్ మోడల్ అంటే 100% ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. సైట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా, అంటే మన కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా, కన్సల్టెంట్స్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్లో ఉండి వర్క్ చేస్తారు. ఆ టోటల్ ఎంప్లాయీస్ ఆర్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. సో మన టీంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్లో ఉండి వర్క్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఎటువంటి ప్రాజెక్ట్స్కి? బ్యాంకు రిలేటెడ్ ప్రాజెక్ట్స్, పాస్పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, ఇట్లా ఇట్లా కంప్లీట్గా టోటల్ స్టాఫ్ అంతా కూడా క్లయింట్ లొకేషన్లో ఉంటారు. అంటే మీ కార్పొరేట్ ఆఫీస్లో ఉండరు, హైదరాబాద్లో ఎక్కడో ఉండరు. కంప్లీట్గా 100% ఆఫ్ ది టీమ్ మెంబర్స్ అందరూ కూడా మీ క్లయింట్ లొకేషన్లోకి వెళ్ళి పనిచేస్తారు. మీ క్లయింట్ ఎవరు? ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ అనుకుందాం. వైజాగ్ స్టీల్లో వైజాగ్ వెళ్ళి వైజాగ్ స్టీల్ వాళ్ళ ఆఫీస్లో కూర్చొని పనిచేస్తారు. లేదంటే BHEL అనుకుందాం, BHELలో ఉండి వర్క్ చేస్తారు. HAL అనుకుందాం, HALకి వెళ్ళి అక్కడ ఉండి పనిచేస్తారు. అట్లా మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో, మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారంటే మీ క్లయింట్ ఎవరో క్లయింట్ లొకేషన్కి వెళ్ళి పనిచేస్తారు. మీ పేరోల్ కంపెనీలో కూర్చుని మీరు పనిచేయరు. మీ పేరోల్ కంపెనీ ఏంటి? ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, ఏదైనా అవ్వచ్చు. మీరు అక్కడికి వెళ్ళి పనిచేస్తారా? నో. ఎక్కడ పనిచేస్తారు? మీ పేరోల్ కంపెనీలో పనిచేయరు, క్లయింట్ లొకేషన్కి వెళ్ళి పనిచేస్తారు. బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, పాస్పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. నేను రీసెంట్గా విజయవాడ వెళ్ళాను పాస్పోర్ట్కి అప్లై చేద్దామని. పాస్పోర్ట్ తీసుకుందామని విజయవాడ వెళ్ళాడు. అక్కడ టాటా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, టాటా వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు టోటల్గా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఎంప్లాయీస్, బట్ ఈ డాక్యుమెంటేషన్, ఈ ప్రాసెస్ అంతా కూడా టాటా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. అంటే మీనింగ్ ఏంటి? TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ లొకేషన్లో ఉండి పనిచేస్తున్నారు. సో కొన్ని సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, బ్యాంకు రిలేటెడ్ ప్రాజెక్ట్స్, పాస్పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. ఇటువంటివి చేయాలంటే క్లయింట్ లొకేషన్కి వెళ్ళి పనిచేయటం జరుగుతుంది. మీ సైట్లో ఉన్న, మీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్లో ఉండి పనిచేస్తారు. దీన్ని ఏమంటారంటే ఆన్ సైట్ మోడల్. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఆన్ ది ఆన్ సైట్ మోడల్? మీరు క్లయింట్ లొకేషన్కి వెళ్ళి పనిచేస్తారా? క్లయింట్ లొకేషన్ హైదరాబాద్లో లేదు, విజయవాడలో ఉంది, చెన్నైలో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, వైజాగ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మరి మీరు హైదరాబాద్ కాదు, వర్కింగ్ లొకేషన్ క్లయింట్ లొకేషన్ వెళ్ళి చేయాలి అంటారు. ఎస్ అని చెప్పాలి, ఎస్ ఆర్ నో చెప్పాలి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్. సెకండ్ వన్ ఏంటి? సెకండ్ వన్ ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్. ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే ఏంటి? ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. సో 80% టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉంటారు. ఓకేనా? 80% ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్, 20% ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్ ఎట్ అవర్ ఆఫీస్ లొకేషన్. అంటే కార్పొరేట్ ఆఫీస్లో 20% ఉంటారు, మిగిలిన 80% క్లయింట్ లొకేషన్లో ఉంటారు. దీన్ని ఏమంటారు? ఆఫ్ సైట్ ఆన్ షోర్ మోడల్, ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటారు. ఆన్ సైట్ ఆఫ్ షోర్ అంటే 80% మాత్రమే క్లయింట్ లొకేషన్లో ఉంటారు, రిమైనింగ్ 20% మీ కార్పొరేట్ ఆఫీస్లో ఉండి వర్క్ చేస్తారు. దీన్ని ఏమంటారు? ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటారు. దీన్ని క్లియర్ కదా? ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ వన్ ఇది చూడండి.
సో ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటే ఆఫ్-షోర్ ఆన్ సైట్ మోడల్. సో 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ అవర్ కార్పొరేట్ ఆఫీస్, అంటే 80% ఎంప్లాయీస్ అనేవాళ్ళు కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు. 20% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. 80% ఎంప్లాయీస్ అనేవాళ్ళు కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు. ఓన్లీ 20% మాత్రమే క్లయింట్ లొకేషన్లో ఉంటారు. ఎందువల్ల క్లయింట్ లొకేషన్లో ఈ 20% ఎందువల్ల క్లయింట్ లొకేషన్లో ఉన్నారు? ఎగ్జాంపుల్, సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ అవర్ టీమ్, మన టీంకి రెస్పాండ్ అవ్వట్లేదు. అటువంటిప్పుడు ఒక 20 మెంబర్స్ క్లయింట్ లొకేషన్లో ఉండి క్లయింట్ తోటి హ్యాండిల్ చేసుకుంటారు. క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్. మీరు మెయిల్ చేశారు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని, క్లయింట్ నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. మీరు ఏం చేస్తారు? మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్, మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పుడు ఏమవుతుంది? అటువంటి సిచ్యువేషన్లో రెస్పాండ్ అవ్వనప్పుడు కూడా 20% టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉండి హ్యాండిల్ చేసుకుంటారు. క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్, మీరు కాల్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. క్లయింట్ కెనాట్ జాయిన్ అవర్ మీటింగ్ కాల్స్, అంటే క్లయింట్ నుండి ప్రాపర్ సపోర్ట్ లేనటువంటి సిచ్యువేషన్లో ఒక 20% ఆఫీస్లో క్లయింట్ లొకేషన్లో ఉంటారు, 80% అనేవాళ్ళు హెడ్ ఆఫీస్లో ఉంటారు. సో ఈ 20% ఎవరైతే క్లయింట్ దగ్గర ఉంటారో మనకు కావాల్సిన డేటా అంతా కూడా గ్యాదర్ చేసుకోవటం, క్లయింట్ తోటి కోఆర్డినేట్ చేయడానికి ఈ 20% స్టాఫ్ అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు? 20% స్టాఫ్ అనేవాళ్ళు మన క్లయింట్ లొకేషన్లో ఉండి పనిచేయటం జరుగుతుంది. దీన్ని ఏమంటారు? ఆఫ్-షోర్ ఆన్ సైట్ మోడల్. ఆఫ్-షోర్ ఆన్ సైట్ మోడల్ అంటారు దీన్ని. నెక్స్ట్, మరి ఆన్ సైట్ మోడల్ అంటే ఆఫ్-షోర్ మోడల్ అంటే 100% టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ అవర్ ఆఫీస్, అంటే కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు. అందరూ హైదరాబాద్ లొకేషన్లోనే ఉన్నారు, బెంగళూరు లొకేషన్లోనే ఉన్నారు. క్లయింట్ దగ్గరికి వెళ్ళరు, క్లయింట్ దగ్గర నుండి సపోర్ట్ ఎక్సలెంట్గా ఉంది. అటువంటి సిచ్యువేషన్లో ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్కడ ఉంటారు? కార్పొరేట్ ఆఫీస్లో ఉండి పనిచేస్తారు. ఆఫ్-షోర్ మోడల్ అంటే ఇది. ఆఫ్-షోర్ మోడల్, ఆన్ సైట్ మోడల్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఆన్ ది ఆన్ సైట్ మోడల్? ఎస్ ఆర్ నో? క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఆఫ్-షోర్ అంటే 100% ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడే ఉండి పనిచేస్తారు. నెక్స్ట్, విచ్ మోడల్? చూడండి, మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగచ్చు, విచ్ మోడల్ డూ యూ వర్క్? మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలి? విచ్ మోడల్ డూ యూ వర్క్? ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫ్-షోర్ ఆన్ సైట్ మోడల్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫ్-షోర్ ఆన్ సైట్ మోడల్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫ్-షోర్ ఆన్ సైట్ మోడల్. ఎగ్జాంపుల్, ఐఎమ్ సిట్టింగ్ ఇన్ టు మై కంపెనీ, ఈవెన్ 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ ఆల్సో సిట్టింగ్ ఇన్ టు అవర్ ఆఫీస్, 20% టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఇన్ క్లయింట్ లొకేషన్ ఆర్ క్లయింట్ ఆఫీస్ అని చెప్తారు. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫ్-షోర్ ఆన్ సైట్ మోడల్. Example, I am sitting into my company, even 80% of team members sitting into our office, remaining 20% of team members sitting into client office. So 20% ఏమో client location లో ఉంటారు, రిమైనింగ్ 80% కార్పొరేట్ ఆఫీస్ లో ఉంటాం అని చెప్తారు. వై 20% ఆఫ్ ఎంప్లాయీస్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్ అని వన్ మోర్ క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు. అప్పుడు ఏం చెప్తారు? ఆన్సర్ ఏంటి? ఇది. Sometimes client unable to respond to our team. Sometimes client unable to respond to our emails. Client cannot respond to our calls. Client cannot respond to our meeting calls. So ఇట్లా క్లయింట్ వైపు నుంచి ప్రాపర్ సపోర్ట్ లేని సిచ్యువేషన్లో మేము ఆన్ సైట్ ఆఫ్-షోర్ మోడల్ని చూస్ చేసుకుంటాము. ఆఫ్-షోర్ ఆన్ సైట్ మోడల్ని చూస్ చేసుకుంటాము అని చెప్పాలి. ఆఫ్-షోర్ ఆన్ సైట్ మోడల్ని చూస్ చేసుకుంటామని చెప్పాలి. అర్థమవుతుందా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో చూడండి, తర్వాత ఇంటర్వ్యూకి వచ్చాను. హౌ మెనీ మెంబర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ యువర్ టీమ్? మీ టీంలో ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ టీమ్? మీ టీంలో ఎంతమంది పనిచేస్తున్నారు అని ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. మీరు పెద్ద కంపెనీ అనుకోండి, 40 మెంబర్స్ చెప్పాలి, అప్రాక్సిమేట్లీ
39, 37 అలా చెప్పండి. బిగ్ కంపెనీ అయితే మీరు ఎక్స్పీరియన్స్ పెద్ద కంపెనీని పెట్టుకుంటే 38, 37 అలా చెప్పండి. చిన్న కంపెనీ అయితే ఒక 20 మెంబర్స్ ఉంటారని చెప్పాలి. ఓకేనా? సో పెద్ద కంపెనీ అయితే 40 మెంబర్స్ అని చెప్పాలి. చిన్న కంపెనీ అయితే 20 మెంబర్స్ అలా ఉంటారు అని చెప్పాలి. టెక్నికల్ అందరూ కూడా. సో టోటల్గా 40 మెంబర్స్ ఉంటాయి. 40 మెంబర్స్ అంటే అందరూ ఎస్ఐపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్సా? లేదు. ఎంఎం వాళ్ళు ఉంటారు, సిఓ వాళ్ళు ఉంటారు, ఎస్డి వాళ్ళు ఉంటారు, పీపీ వాళ్ళు, ఆల్ ఫంక్షనల్ కన్సల్టెంట్. సో వాళ్ళందరిలో ఒక 2 మెంబర్స్ ఉంటారు ఎఫ్ఐ కన్సల్టెంట్స్. ఒక కంపెనీ కోడ్లో లేదంటే మీ కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారు అంటే 40 మెంబర్స్ చెప్పారు. వీళ్ళు ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఒక 2-3 మెంబర్స్ ఉంటారు అంతే. రిమైనింగ్ ఎవరుంటారు ఈ 40 మెంబర్స్లో? ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, అబాప్, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు అని చెప్పాలి. స్మాల్ కంపెనీ అయితే 20 మెంబర్స్. 20 మెంబర్స్లో ఒక 2 మెంబర్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఉంటారు. ఒక ఆయన సీనియర్, ఒక ఆయన జూనియర్. ఇట్లా చెప్పాలి. ఓకేనా? తర్వాత చూడండి. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని తెలుసు కదా మీకు. ఇంప్లిమెంటేషన్, we need to replace non-SAP system to SAP system, legacy system to SAP system. What it mean by implementation? Non-SAP to SAP కి మూవ్ అవుతాం, దీన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు. డౌన్కి వెళ్ళండి. సో ఈఆర్పిలో ఎస్ఏపి ఈసీసీలో ఏ మెథడ్ ఫాలో అవుతాము? ఇన్ ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వీఆర్ ఫాలోయింగ్ ది ఎస్ఆప్ మెథడాలజీ. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీని ఫాలో అవుతాం. S4 HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతాము. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S4 HANA అయితే యాక్టివేట్ మెథడాలజీ ఫాలో అవుతాం, మీకు తెలుసు. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఈఆర్పి సాఫ్ట్వేర్. ఈఆర్పి మాడ్యూల్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇంటర్వ్యూకి వచ్చాను. ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్ అంటే ఆల్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అన్నిటికీ సంబంధించిన డేటా అంతా ఒకే ప్లేస్లో అవైలబుల్ ఉంటుంది. We can handle the all type of department with one software. All departments ఒకే సాఫ్ట్వేర్ తో హ్యాండిల్ చేస్తాం. We can integrate with all departments data with one software. All డిపార్ట్మెంట్ డేటా అంతా కూడా ఒకే సాఫ్ట్వేర్ తోటి హ్యాండిల్ చేస్తాం. అలాగే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. We can integrate all departments data with one software. We can generate all types of reports with one software. We can generate all types of reports in one software. So ఎస్ఏపి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఒక సపరేట్ సాఫ్ట్వేర్ని మీరు కొనాల్సిన అవసరం లేదు. అన్ని డిపార్ట్మెంట్స్కి ఒకటే సాఫ్ట్వేర్, ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒకటే సాఫ్ట్వేర్. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ కొనవలసిన అవసరం లేదు. ఇది మేజర్ అడ్వాంటేజ్. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా ఒకే ప్లేస్లో అవైలబుల్ ఉంటుంది. We can handle the all types of department with one software. HR department, marketing department, sales department, all departments కూడా ఒకే సాఫ్ట్వేర్ తో హ్యాండిల్ చేయొచ్చు. We can integrate all departments data with one software. అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన డేటా అంతా కూడా ఒకే సాఫ్ట్వేర్ తో హ్యాండిల్ చేయొచ్చు. We can generate all types of reports in one software. All types of data reports అంతా కూడా ఒకే సాఫ్ట్వేర్ తోటి హ్యాండిల్ చేయొచ్చు. క్లియర్ కదా? క్లియరా? Yes, sir. నెక్స్ట్ 1 minute. నెక్స్ట్ 1 minute. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇది కంప్లీటెడ్ కదా, మోడల్ అండ్ వర్క్ కంప్లీటెడ్. నెక్స్ట్ 64 ఇది కంప్లీట్ చేద్దాం. ఇది కూడా చిన్న కాన్సెప్ట్ ఇది, బట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాండేటరీ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ. మ్యాండేటరీ క్వశ్చన్, డ్యామ్ షూర్ క్వశ్చన్. సో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి మీ కంపెనీలో? మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి? ఈసీసీలో చేసినా, S4 HANA చేసినా,
సేమ్ కాన్సెప్ట్, సేమ్ ప్రాసెస్. షీట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, వాట్ ఆర్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్? మీరు మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏం చేశారని అడుగుతారు. ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏం చేశారని అడుగుతారు. డే టు డే యాక్టివిటీస్ ఏం చేస్తారని అడుగుతారు. అప్పుడు ఇవన్నీ చెప్పాలి. చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కేర్ఫుల్గా వినండి. జూమ్ చేయండి, కొంచెం జూమ్ చేయండి. ఎనఫ్ ఎనఫ్. ఓకే. సో ఈసీసీ, మీరు ఈసీసీలో వర్క్ చేస్తున్నా, S4 హనాలో వర్క్ చేస్తున్నా సేమ్ ప్రాసెస్. ఈసీసీ అంటే ఈసీసీలో వర్క్ చేస్తుంటే మీ డిజిగ్నేషన్ ఎలా ఉంటుంది? SAP FICO కన్సల్టెంట్ అంటారు. S4 హనాలో వర్క్ చేస్తుంటే S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. ఈసీసీలో వర్క్ చేస్తుంటే SAP FICO కన్సల్టెంట్ అని చెప్తారు. అదే మీరు S4 హనాలో పనిచేస్తుంటే S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. ఏదైనా ఒకటే. S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. ఈసీసీలో పనిచేస్తుంటే ఏమంటారు? ఈసీసీలో పనిచేస్తుంటే SAP FICO కన్సల్టెంట్ అని చెప్తారు. ఓకే, ఎనీవే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఏం డిస్కస్ చేద్దాము? వాట్ ఆర్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఆర్ డే టు డే యాక్టివిటీస్ ఏంటంటే చెప్పాలి. ఫస్ట్ వన్ చూడండి. సో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటంటే డిస్కస్ చేద్దాం. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్, లేదంటే ఎండ్ యూజర్ కూడా యాక్ట్ చేసుకోవచ్చు. ఎందువల్ల ఎండ్ యూజర్ చేసే ప్రతి వర్క్ కూడా, ప్రతి యాక్టివిటీలో కూడా కన్సల్టెంట్ అనేవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. ఎండ్ యూజర్ని నడిపించేదే ఎవరు? కన్సల్టెంట్. సో ఎవరైనా సరే మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 1 by 1 చూద్దాం. చూడండి. సో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము? మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ని డిస్కస్ చేస్తున్నాం. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ని డిస్కస్ చేస్తున్నాం. చూడండి, చూడండి. అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్ ఏటీ కోడ్లో అప్డేట్ అవుతుంది. OB08. OB08 ట్రాన్సాక్షన్ కోడ్లో అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, గుర్తుందా? OB08లో ఎక్స్చేంజ్ రేట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్. మనం చెక్ చేసుకోవాలి. అది SAP అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్ ఎలా అప్డేట్ అవుతుంది? ఎబాప్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని అప్డేట్ అవుతుంది. ఇది అప్డేట్ అవుతుందా లేదా ప్రాపర్గా అనేది చెక్ చేసుకోవాలి. అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్ అనేది ప్రాపర్గా అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. OB08 ట్రాన్సాక్షన్ కోడ్. నెక్స్ట్ రన్ రికరింగ్ ఎంట్రీస్, FBD1. సో రికరింగ్ ఎంట్రీస్ అనేవి ఫస్ట్ అర్థమైందా? ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ చేశాం కదా, అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్ అప్డేట్ ఎక్కడ జరుగుతుంది? OB08లో జరుగుతుంది. మీకు చెప్పాను, OB08 ట్రాన్సాక్షన్ కోడ్లో ఎక్స్చేంజ్ రేట్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం. గుర్తుందా లేదా? గుర్తుంది సార్. OB08లో జరుగుతుంది. వన్ మినిట్. సో ఎక్స్చేంజ్ రేట్ ఏటీ కోడ్లో అప్డేట్ అవుతుంది. OB08లో ఎక్స్చేంజ్ రేట్ అనేది అప్డేట్ చేస్తాం. ఆటోమేటిక్గా జరుగుతుంది. బట్ యాజ్ ఏ FICO కన్సల్టెంట్ ఎవ్రీ మంత్ ఎండ్ లేదంటే వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ వీ నీడ్ టు చెక్ ది అప్డేట్ రేట్, ఎక్స్చేంజ్ రేట్ అప్డేట్స్. ఇట్ ఈస్ అప్డేటెడ్ ప్రాపర్లీ ఆర్ నాట్. వీ కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఆన్ ది ఫారెన్ కరెన్సీ అప్డేషన్. వీ నీడ్ టు ఇంటిమేట్ టు ది అబాప్ కన్సల్టెంట్. అబాప్కి ఇంటిమేట్ చేయాలి. తర్వాత రికరింగ్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం కదా. సో రికరింగ్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడం అనేది కూడా మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ ఎండ్ ఏం చేస్తాం? రికరింగ్ ఎంట్రీస్ అనేవి రన్ చేస్తాం. ఆటోమేటిక్గా కట్ అవుతుంది కదా పేమెంట్స్ అనేవి, ఎంట్రీస్ ఆటోమేటిక్గా పోస్ట్ అవుతాయి, డిస్కస్ చేస్తాం. తర్వాత పోస్ట్ ట్యాక్స్ పేయబుల్స్, GST అంటారు. ట్యాక్స్ పేయబుల్స్, మనకి ట్యాక్సెస్లో రకాలు ఉంటాయి, ఇన్పుట్ GST, అవుట్పుట్ GST. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. స్టార్ట్ చేద్దాం, మేబీ డే ఆఫ్టర్ టుమారో నుంచి స్టార్ట్ చేద్దాం. సో ట్యాక్స్ పేయబుల్స్, రిసీవబుల్స్, ఇన్పుట్ GST, అవుట్పుట్ GST, TDS డిడక్షన్స్, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం.
తర్వాత ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ చేస్తాం కదా. FAGL_FC_VAL అనే టీ కోడ్లో ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ చేసాం. రివాల్యుయేషన్ అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ లోకల్ కరెన్సీ అండ్ నాన్ లోకల్ కరెన్సీ మనం ఆల్రెడీ చేసాం, ఇది కూడా చేసాం. తర్వాత ఎనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి. పార్క్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నట్లు కదా. హోల్ డాక్యుమెంట్స్ అంటే ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్, టెంపరీ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకుంటాం. పార్క్ డాక్యుమెంట్ ఎక్కడ పోస్ట్ చేస్తాము, F-65లో పార్క్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం. పార్క్ డాక్యుమెంట్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తారు, FBV0 చెక్ చేస్తాం. తర్వాత హోల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా FB11లో చెక్ చేస్తాం. పార్క్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, హోల్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఏమేమి పెండింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ క్లియర్ ది వెండర్ పేమెంట్స్. వెండర్కి ఏమైనా పేమెంట్స్ చేయాలా, చేస్తాం. ఎలా చేస్తాము, F-53 మాన్యువల్ క్లియరింగ్, APP ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ F110 చేస్తాం. F110 టీ కోడ్ తెలుసా, F110 ఎండ్ యూజర్ యాక్టివిటీయా కన్సల్టెంట్ యాక్టివిటీయా, ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ యాక్టివిటీ. సో ఎండ్ యూజర్ ఏం చేస్తారు, డాక్యుమెంట్స్ అనేవి APP రన్ చేయడం ద్వారా థౌజండ్స్ ఆఫ్ ది వెండర్ ఇన్వాయిసెస్ అనేవి క్లియర్ చేయొచ్చు APP ద్వారా. లేదు మాన్యువల్గా F-53లో చేస్తామంటే చేయొచ్చు. నెక్స్ట్ డన్నింగ్ రన్. APP రన్ ఏ విధంగా అయితే F110 చేస్తాం, అలాగే డన్నింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, చెప్తాను మీకు, ఇంకా అవ్వలేదు. సో డన్నింగ్ అంటే ఏంటి, రిమైండర్ నోటీసెస్. మీ కంపెనీలో ఒక 1000 మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు పేమెంట్స్ చేయలేదు. 1000 మెంబర్స్లో 500 మెంబర్స్ చేయలేదు, వాళ్ళకి రిమైండర్ నోటీసెస్ అనేవి వెళ్తాయి డన్నింగ్ ద్వారా. డన్నింగ్ అంటే ఏంటి, రిమైండర్ నోటీసెస్ టు ది అవుట్స్టాండింగ్ కస్టమర్ పేమెంట్స్. కస్టమర్స్ ఎవరైతే పేమెంట్స్ చేయలేదో అటువంటి వాళ్ళకి మనం ఏం చేస్తామో డన్నింగ్ రన్ ద్వారా రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. మీరు ఎవరికైనా పేమెంట్ చేయాలనుకుందాం, ఏదైనా కంపెనీకి వాళ్ళకి మీరు పేమెంట్ చేయాలి, ఎవరికన్నా మీరు పేమెంట్ చేయాలి, మీరు చేయలేరు, మీ కంపెనీ వాడు ఏం చేస్తాడు, రిమైండర్ నోటీస్ అనేది మెయిల్ ద్వారా రావచ్చు, SMS ద్వారా రావచ్చు, ఏదైనా సరే. సో ఎవరైతే పేమెంట్ చేయలేదో అటువంటి వాళ్ళకి రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తారు. నెక్స్ట్ డిప్రిసియేషన్ రన్. డిప్రిసియేషన్ ఇది అసెట్ అకౌంటింగ్లో వస్తుంది, మీకు నెక్స్ట్ క్లాస్లో కవర్ అవుతుంది. డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి, ఒక ఏదైనా ఇప్పుడు యాక్చువల్గా కంపెనీలో టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అనే అసెట్స్ ఉంటాయి. సో అసెట్స్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ ని క్యాల్కులేట్ చేస్తారు. మంత్లీ వైజ్, ఇయర్లీ వైజ్, డే బై డే, డిపెండ్స్ అన్నమాట. సో డిప్రిసియేషన్ రన్ క్యాల్కులేట్ చేస్తారు. అంటే అసెట్ అకౌంటింగ్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ మానిటరింగ్ ది అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిప్రిసియేషన్ మెథడ్స్ ఉంటాయి. WDV మెథడ్, SLM. WDV మెథడ్ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్, SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, ఇలా ఉంటాయి. ఇలా డిప్రిసియేషన్ని రన్ చేస్తాం. AF/AB ట్రాన్సాక్షన్ కోడ్లో జరుగుతుంది. తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ పోస్ట్ పీరియడ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ ఏం చేస్తాము, కరెంట్ పీరియడ్ని క్లోజ్ చేసి అప్కమింగ్ పీరియడ్ని ఓపెన్ చేస్తాం. Every month end we need to take approval from specific manager. Close the current period, open the upcoming period. Current period ని క్లోజ్ చేసి అప్కమింగ్ పీరియడ్ ని ఓపెన్ చేస్తాం. తర్వాత సబ్మిట్ ది MIS రిపోర్ట్స్. MIS రిపోర్ట్ అంటే ఏంటి, కన్సల్టెంట్. మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉన్నారనుకోండి, మీకు ఎన్ని టికెట్స్ రేజ్ చేశారు, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ క్లోజ్ అయినాయి అనే రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే టికెట్స్ ఎలా రేట్ చేస్తారు, మీకు టికెట్స్ వస్తాయి, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ అని టికెట్స్ వస్తాయి. ఈ టికెట్స్ని రెసల్యూషన్ చేయాలి, మీకు ఎన్ని టికెట్స్ వచ్చాయి, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ క్లియర్ అయిపోయినాయి అనేది కూడా చేయాలి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సార్ ఒక డౌట్ ఇక్కడ. చెప్పండి.
సార్ ఇవి ఎండ్ యూజర్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా సార్, ఎండ్ కన్సల్టెంట్ యూజర్ ఏం కాదండి, చేస్తాడంటే? ఇవన్నీ చెప్తాను మీకు లాస్ట్లో దీనికి ఆన్సర్ ఉంది. ఇవన్నీ ఎండ్ యూజరే చేస్తారు, బట్ ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు డైలీ రెగ్యులర్గా? కన్సల్టెంటే కదా. పైకి వెళ్ళండి చెప్తాను. మీరు ఒక విషయం, ఇవన్నీ ఎండ్ యూజర్ అనుకోకండి, పైకి వెళ్ళండి. ఎండ్ యూజర్కి ప్రతిదీ డాక్యుమెంట్ పోస్ట్ చేయించేది కూడా మనమే. ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ అనేది అప్డేట్ అవుతుందా లేదో ఎవరు చెక్ చేస్తారు? ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? కన్సల్టెంట్ది, ఎండ్ యూజర్ది. బట్ కన్సల్టెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, చెక్ చేస్తూ ఉండాలి. రికరింగ్ డాక్యుమెంట్స్ ఎవరు రన్ చేస్తారు? ఎండ్ యూజర్. బట్ ఎండ్ యూజర్కి ఏమైనా ప్రాబ్లం అవుతుంది, ఎవరు చేస్తారు? కన్సల్టెంట్ చేస్తారు. కన్సల్టెంట్ చేస్తారు. సో ఎండ్ యూజర్ చేసే ప్రతి యాక్టివిటీలో కూడా ఇప్పుడు రిపోర్ట్ జనరేట్ చేయాలి. రిపోర్ట్స్ ఎవరు జనరేట్ చేసేది? ఎవరు? ఎండ్ యూజర్స్. మరి వాడికి తెలియలేదు, క్లయింట్ రిక్వైర్మెంట్ వేరేలా ఉంది. సో ఏం చేస్తారు? ఎండ్ యూజర్ టీంతో కలిసి వర్క్ చేస్తారు. కాబట్టి ప్రతిదీ కూడా ఎండ్ యూజర్ చేసే ఎండ్ యూజర్ అనేవాడు ఓన్లీ ఎండ్ యూజర్ యాక్టివిటీ మాత్రమే చేస్తాడు. కన్సల్టెంట్ అనేవాళ్ళు ఎండ్ యూజర్ వర్క్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్ వర్క్ కూడా చేస్తారు. బోత్ 2 రోల్స్ ప్లే చేస్తారు. ఓకేనా? ఇప్పుడు పార్ట్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ ఉంది, ఎండ్ యూజర్ చేయాలి. మీ టీఎల్ ఏం చెప్తారు? చెక్ చేయమంటారు మిమ్మల్ని కూడా, మీరు కూడా చేయాలి కదా. అట్లా ఒకసారి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఏముంటుంది? కన్సల్టెంట్ వర్క్ ఉంటుందా? ఉండదు. ఎర్రర్స్ వస్తే మాత్రమే చెక్ చేస్తారు. ఒకసారి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత కన్సల్టెంట్ వర్క్ ఏముంటుంది? ఇంకేం ఉండదు. ఎండ్ యూజర్ చేసే వర్క్లోనే ప్రతిదీ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఎండ్ యూజర్ టీంతో కలిసి వర్క్ చేస్తాం. ఇది ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు చెప్పచ్చు, కన్సల్టెంట్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా చెప్పచ్చు. దీనికి ఆన్సర్ లాస్ట్లో ఉంది, నేను చెప్తాను చూడండి. డౌట్కి వెళ్ళండి. సో ఇవన్నీ కూడా మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏముంటాయి? ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ యాజ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఆర్ S/4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్, లేదంటే ఎండ్ యూజర్ ఏం చేస్తారు? ఇయర్ ఎండింగ్ ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఏటీ కోడ్లో చేస్తాము. F.01 SAP1 టీ కోడ్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. తర్వాత క్యారీ ఫార్వర్డ్ ది వెండార్ బ్యాలెన్సెస్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్. సో ఇయర్ క్లోజింగ్ లో ఏమవుతుంది? అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏమైతే పెండింగ్ ఉందో ఆ వాల్యూని ప్రజెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ప్రజెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాము. ప్రజెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఈ క్లాస్ మీకు ఎవరైతే నేను చెప్తాను, చాలా సింపుల్ కాన్సెప్ట్. క్యారీ ఫార్వర్డ్ వెండార్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్. సో ప్రజెంట్ ఇయర్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ నుండి అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయడం అనేది మేజర్ వర్క్ ఇయర్ ఎండింగ్ లో. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి? క్యారీ ఫార్వర్డ్ ది వెండార్ బ్యాలెన్సెస్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్. తర్వాత క్యారీ ఫార్వర్డ్ ది GL బ్యాలెన్సెస్. నెక్స్ట్ క్రియేట్ ది నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. FBN1 ట్రాన్సాక్షన్ కోడ్లో నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. కొత్త కంపెనీని కొత్త ఫైనాన్షియల్ ఇయర్ని బేస్గా చేసుకుని ఫ్రమ్ నంబర్ టు నంబర్ని ఇస్తూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ సో బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ రిసీవబుల్స్ ఫ్రమ్ ది కస్టమర్స్. కస్టమర్స్ దగ్గర నుంచి టోటల్గా ఎంత పేమెంట్ పెండింగ్ ఉంది ఇయర్లో. బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ పేయబుల్స్ ఫ్రమ్ ది వెండార్స్. వెండార్స్ దగ్గర నుంచి టోటల్గా ఎంత పెండింగ్ ఉంది. ఇవన్నీ కూడా రిపోర్ట్ చెక్ చేసుకోవాలి, ఇవన్నీ జనరేట్ చేసుకోవాలి, చూసుకోవాలి ఇవన్నీ కూడా. తర్వాత సబ్మిట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టు ది టాప్ లెవెల్ మేనేజ్మెంట్. R2R, P2P, O2C, ఆల్ ఎండ్ యూజర్స్ విత్ హెల్ప్ ఆఫ్ కన్సల్టెంట్స్. ఏం చేయాలి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేసి ఆ రిపోర్ట్స్ని టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి సబ్మిట్ చేస్తారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి సబ్మిట్ చేస్తారు ప్రతిదీ కూడా. ఆల్ రిపోర్ట్ ఫైనల్గా SAP FI గోల్ ఏంటి? రిపోర్ట్ జనరేట్ చేయటము, సబ్మిట్ చేయటం. నెక్స్ట్ చూడండి, మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ విల్ బి టేక్ కేర్ బై ఎండ్ యూజర్. సో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్ అనేవాడు చేస్తారు, లేదా డే టు డే యాక్టివిటీస్ ఏదైనా అవ్వచ్చు. ఇఫ్ ఎండ్ యూజర్ ఫేస్ ఎనీ ఇష్యూ ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఎండ్ యూజర్ ఏమైనా ఇష్యూ ఫేస్ చేశారనుకోండి, కన్సల్టెంట్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఒక్కొక్కసారి ఎండ్ యూజర్ వర్క్ చేయలేకపోతారు, కన్సల్టెంట్సే చేయాల్సి వస్తుంది. కాబట్టి కన్సల్టెంట్ అనేవాళ్ళు ఎండ్ యూజర్ వర్క్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్ వర్క్, 2 రోల్స్ ప్లే చేయాలి. ఎండ్ యూజర్ ఏముంది? డేటా ఎంట్రీ ఆపరేటర్ టైప్ అనుకోవచ్చు.
ఒకసారి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మీకు మిమ్మల్ని ఎండ్ యూజర్స్తో కలిసి వర్క్ చేయమంటారు. ఎలా అయినా ఉండొచ్చు అనమాట. కాబట్టి బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ డే టు డే యాక్టివిటీస్. ఇంతవరకు అయిపోయింది కదా. డే టు డే యాక్టివిటీస్ ఏంటి? డౌన్కి వెళ్ళండి, చూడండి. సో డే టు డే యాక్టివిటీస్ మీరు కనుక డే టు డే యాక్టివిటీస్ అంటే స్కోపింగ్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్ స్కోపింగ్ అంటారు. వీ నీడ్ టు గ్యాదర్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్. మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉంటాయి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే మీనింగ్ ఏంటి? స్కోపింగ్ అంటే అర్థమైన స్కోపింగ్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. ఒక ప్రాజెక్ట్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామో క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, బ్లూ ప్రింట్ ద్వారా చేస్తాం. దీన్ని ఏమంటారంటే స్కోపింగ్ అంటారు. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే మీరు ఏ వర్క్ అయినా చేయండి, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ మెయింటైన్ చేయాలి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ చేయాలి. మీరు డైరెక్ట్గా చేసేస్తారా? చేయరు. ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోవాలి. యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ superiors. Every month end we need to take approval from your superiors and close the current period, open the upcoming period. Any type of GL accounts ని delete చేయాలి. డైరెక్ట్ గా చేస్తారా? నో. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ని మెయింటైన్ చేయాలి. మీకు మెసేజ్ చేయాలి, మీకు మెయిల్ చేయాలి. ఎవరు? కన్సల్టెంట్స్ అనే సుపీరియర్స్ ఎవరన్నా మెయిల్ చేస్తారు, లేదంటే ఎండ్ యూజర్ మెయిల్ చేస్తారు. సిసి మీ టీఎల్ కూడా ఉండాలి, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. సో ఏ వర్క్ చేసినా, ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేసినా మ్యాండేటరీగా ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ని మెయింటైన్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ని మెయింటైన్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ చేయకూడదు, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేయకూడదు, ఏమీ కూడా డిలీట్ చేయకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ని మ్యాండేటరీగా మెయింటైన్ చేస్తాం. స్కోపింగ్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. తర్వాత టికెట్స్ రేట్ చేస్తారు ఎండ్ యూజర్స్. మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే మీకు ఏమవుతుంది? టికెట్స్ రేట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా టికెట్స్ వస్తాయి. ఈ టికెట్స్ అన్నీ కూడా రిజల్యూషన్ చేస్తారు. టికెట్స్ ఎలా రేట్ చేస్తారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ద్వారా రేట్ చేస్తారు. P1 is the high priority ticket, P2, P3, P4 also we will treat as a P1 టికెట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎండ్ యూజర్ ట్రైనింగ్. ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇవ్వాలి. మీ కంపెనీలో ఒక 500 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ మీరు ట్రైనింగ్ ఇవ్వగలరా? నో. సో వాళ్ళలో టీఎల్స్ ఉంటారు, టీఎల్స్ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తారు. మళ్ళీ ఆ టీఎల్స్ ఏమో వాళ్ళ కింద వాళ్ళ టీంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైన్ ది ట్రైనర్, ఎట్లయినా సరే. ఓకే, సో ఎండ్ యూజర్ ట్రైనింగ్ అనేది డైలీ యాక్టివిటీ, డే టు డే యాక్టివిటీ. కొంతమంది వెళ్ళిపోతుంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఇది డే టు డే యాక్టివిటీ. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్, OB57లో యూజర్ నేమ్కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి. టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. పాత ఎండ్ యూజర్స్ వెళ్ళిపోతుంటారు, కొంతమంది కొత్త వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఆథరైజేషన్ ఉండాలి. OB57 అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. OB57లో మీరు ఏం చేయాలి? మీ యూజర్ నేమ్ టోలరెన్స్కి అసైన్ చేయాలి. పార్టిసిపేటింగ్ ఇన్ ది MOM అంటే ఏంటి? మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఏమైనా చిన్న డౌట్స్ ఏమైనా ఉంటాయి, ఒక 10 minutes 15 minutes ఏమైనా ఉంటాయి. సో మీటింగ్స్ ఏమైనా కండక్ట్ చేసుకోవాల్సి ఉంటే వాటిని ఏమంటారంటే MOM అంటారు. క్లయింట్ తోటి ఏదైనా చిన్న షార్ట్ టర్మ్లో అయిపోతుంది, 10 minutes 5 minutes. MOM మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. కోఆర్డినేట్ విత్ టీఎల్స్ అంటే టీమ్ లీడర్స్తో కలిసి పనిచేయాలి. టీమ్ లీడర్ ఇన్స్ట్రక్షన్స్ని బేస్గా చేసుకుని పనిచేయాలి. తర్వాత ఫాలో ది SLA. సో SLAని ఫాలో అవుతూ పనిచేస్తాం. SLA అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఇందులో ఏముంటాయి? క్లయింట్ రిక్వైర్మెంట్స్, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ ఉంటాయి SLA. తర్వాత పార్టిసిపేట్ ఇన్ కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? ఎవ్రీడే మార్నింగ్ మీ టీఎల్తో కలిసి మీకు కొంచెం మీటింగ్స్ ఏమైనా ఉండొచ్చు. ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, టికెట్స్ ఎన్ని రేట్ చేశారు, ఎన్ని క్లియర్ అయినాయి, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది, స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి, ఏ టైంకి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. ఇటువంటి వాటికి మనకి ఈ కిక్ ఆఫ్ మీటింగ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి కిక్ ఆఫ్ మీటింగ్ అనేది డే టు డే యాక్టివిటీ. ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి?
క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ వర్క్ చేయాలి. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడానికి వర్క్ చేయాలి. సబ్మిట్ ది డాక్యుమెంటేషన్ రిపోర్ట్. డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? మీరు ఏదైనా క్లయింట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏదైనా గ్యాదర్ చేశారు, క్లయింట్ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏం చేస్తారు? షేర్ డ్రైవ్ ద్వారా మీ superiors కి సబ్మిట్ చేయాలి. ఈరోజు క్లయింట్తో మీటింగ్ జరిగింది, ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చింది మీకు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఏం చేస్తారు? మీ మేనేజర్కి, మీ superiorకి షేర్ డ్రైవ్ ద్వారా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ ది డాక్యుమెంటేషన్స్, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ రిపోర్ట్స్, ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఎనీ టైప్ ఆఫ్ ఎండ్ యూజర్ డేటా, లేదంటే క్లయింట్ డేటా, క్లయింట్ లెవెల్ డేటా వీ నీడ్ టు సబ్మిట్ టు ది అవర్ superiors కి సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి. సో మీకు డే టు డే యాక్టివిటీస్, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ డిస్కస్ చేస్తాం. మరి డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్, లేదంటే S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్, పార్టిసిపేట్ ఆన్ FICO వర్క్షాప్స్. క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే ఏంటి? స్కోపింగ్ అని చెప్పచ్చు. పార్టిసిపేట్ ఆన్ SAP FICO వర్క్షాప్స్ అంటే ఇంప్లిమెంటేషన్లో ఏం చేస్తాము? వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అంటే ఏంటి? ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి, ఏమేమి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, బ్లూ ప్రింట్ తయారు చేయటం, ఇలా మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డిస్కస్ చేసాం కదా, అదంతా కూడా. ఓకేనా? తర్వాత కాన్ఫిగరేషన్ ఆఫ్ బ్లూ ప్రింట్ ప్రాసెస్ కదా, కాన్ఫిగరేషన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్. సో ఇంప్లిమెంటేషన్ మేజర్గా ఏం చేస్తాము? బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ అనేది చేస్తాం. బ్లూ ప్రింట్లో స్టేజెస్ ఏముంటాయి ఎవరు చెప్తారు? వాట్ ఆర్ ది స్టేజెస్ ఇన్ బ్లూ ప్రింట్? ఇంపార్టెంట్ క్వశ్చన్, చెప్పాను కదా ఆల్రెడీ. ఎవరు చెప్తారు? 1 minute టైం ఇస్తాను, ఎవరు చెప్తారు? సార్, బ్లూ ప్రింట్ స్టేజెస్ ఏంటి, ఎవరు చెప్తారు? blueprint means we have to do the all configuration in the stage. Is it correct answer? I'm asking what are the stages in blueprint? What are the stages in to prepare the blueprint? How many stages we are following to prepare the blueprint? ఎవరు చెప్తారు? స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. వెరీ 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 ఇంపార్టెంట్. నేను చెప్పేది చాలా సింపుల్ వేలో మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. సో దీనిపైన ప్రాపర్ కమాండింగ్ గ్యాదర్ చేస్తే ఈజీగా సక్సెస్ అవుతారు. SAP 6 months 9 months ఎందుకు చెప్తారు? ఇంగ్లీష్లో చెప్తే అర్థం అవ్వదు. టైం టేకింగ్ ప్రాసెస్, టైం టేకింగ్ అనమాట. సో తెలుగులో చెప్పుకుంటున్నాం. మీకు మామూలుగా ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటుందంటే నోట్స్ ఏమి ఎక్స్ప్లెనేషన్ చెప్పరు, ఇవన్నీ కూడా షీట్ ఇచ్చేస్తారు, చదువుకోమంటారు. మీ చదువుకోవడమే మీరు. నేను కూడా అలా చెప్తే 2 monthsలో అయిపోతుంది ఒక్కో బ్యాచ్, ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేయొచ్చు. మీకు నోట్స్ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను కాబట్టి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, మీ అందరికీ వస్తుంది, రాదని కాదు, బట్ ప్రాపర్గా నేర్చుకోండి. ఓకే, చూడండి. ఫాలో ది SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ని ఫాలో అవుతూ పనిచేయాలి. అలాగే బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. సో స్టేజెస్ ఉంటాయి కదా, ECC అయితే SAP మెథడాలజీ ఏమేమి స్టేజెస్ ఉంటాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. అదే S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజెస్ ఉంటాయి. బ్లూ ప్రింట్లో ఏమేమి స్టేజెస్ ఉంటాయి? స్కోప్ డాక్యుమెంట్. వాట్ ఈస్ మీన్ బై స్కోప్ డాక్యుమెంట్? వీ నీడ్ టు గ్యాదర్ ది క్లయింట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ కాల్డ్ స్కోప్ డాక్యుమెంట్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్. రెడీమేడ్ ఫార్మేట్ ఉంటుంది, ఆ ఫార్మేట్లో ఏం చేస్తారు? క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ చేస్తారు. స్కోప్ డాక్యుమెంట్. నెక్స్ట్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఉన్నది ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ అయిపోయింది, దాన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. నెక్స్ట్ టు బి ఇన్ఫర్మేషన్ అంటే టు బి ఇన్ఫర్మేషన్,
టు బి ఇన్ఫర్మేషన్ అంటే హౌ విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. దిస్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్. టు బి ఇన్ఫర్మేషన్ అంటారు. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ మీన్ బై గ్యాప్ అనాలిసిస్ ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ బై గ్యాప్ అనాలిసిస్? వాట్ ఈస్ మీన్ బై గ్యాప్ అనాలిసిస్ చెప్పాను, అది కూడా చెప్పాను. ఎవరు చెప్తారు? సార్ ఏదైనా స్పెషల్ రిక్వైర్మెంట్ కోసం తో కాంటాక్ట్ అవ్వడం. వెరీ గుడ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. సో ఎలా చెప్పాలి? With help of standard SAP, we cannot fulfill the client business requirement. Then, with help of ABAP consultant, we can create the additional features, additional configurations. We need to create the additional features. We need to create the different types of the customized T-codes. With standard SAP, we cannot fulfill the client business requirement. Then, gap analysis will be involved. సో క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని స్టాండర్డ్ ఎస్ఏపితో ఫుల్ఫిల్ చేయలేకపోతే విత్ హెల్ప్ ఆఫ్ అబాప్ కన్సల్టెంట్, అబాప్ ని కాంటాక్ట్ చేసి కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి డెవలప్ చేసుకుంటాం. దీన్ని గ్యాప్ అనాలిసిస్ అంటారు. గ్యాప్ అనాలిసిస్ క్లియర్ కదా? నెక్స్ట్, సో ఇదంతా కూడా మీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఉంటే మీరు చేసేటటువంటి వర్క్ అన్నమాట. ఇంప్లిమెంటేషన్ లో డే టు డే యాక్టివిటీస్ ఏంటి అంటే ఈ 5 పాయింట్స్ చెప్పాలి. మీకు 600 పేజెస్ ఉంది, అది మొత్తం ఇచ్చేసి చదువుకోమని అనుకోండి, హైలీ ఇంపాసిబుల్, చాలా కష్టపడాలి మీరు. సో నేను మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను, ప్రాపర్గా చదవండి. ఓకే, ఇదంతా కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మీరు చేయాల్సినటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్లో డౌన్కి వెళ్ళండి. సపోర్టింగ్లో ఏం చేయాలి? ఇది సపోర్టింగ్. During the supporting project, what are the roles and responsibilities of SAP FICO consultant or S/4HANA simple finance consultant? ఏం చేస్తారు? సపోర్టింగ్ లో ఏం చేస్తారు? వర్కింగ్ ఆన్ ది టికెటింగ్ టూల్స్. ఏ టికెటింగ్ టూల్ వాడతారు మీరు? ఏ టికెటింగ్ టూల్ వాడతారు? టికెట్ స్టేషన్, సర్వీస్ నౌ. వర్కింగ్ ఆన్ ది ticketing tools like P1 ticket, P2 ticket, P3 ticket, P4 ticket. Every day we will get the tickets from the end user. At the time of accounting entry posting, end user can face any issue. They will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket, P4 ticket. P1 is a high priority ticket, but P2, P3, P4 also we will treat as a P1 ticket అని చెప్తారు. ఫాలో ది ఎస్ఎల్ఏ. టికెట్స్ ఎలా రెజల్యూషన్ చేస్తారు? ఎస్ఎల్ఏని బేస్గా చేసుకుని చేస్తారు. ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్లయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు. కోఆర్డినేట్ విత్ టీమ్ లీడర్స్. టీమ్ లీడర్స్తో కలిసి పనిచేస్తారు. మీరు మీ టీమ్ లీడర్తో ఫేవర్గా పనిచేయాలి. అట్లా ఆయన కాళ్ళు పట్టుకోమని కాదు. రెస్పెక్టబుల్గా ఉండండి, వాల్యూ ఇవ్వాలి ఆయన మాటలకి. ఆయన చెప్పేది వినేది ఏంటి అనుకుంటే జాబ్ పోతుంది. అంటే ఏదైనా సిచ్యువేషన్లో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి. మీరు ఆయనతో మంచి ఫ్రెండ్లీగా ఉంటే క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. తర్వాత ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్. ఎన్ని టికెట్స్ వచ్చాయి, ఎన్ని టికెట్స్ క్లోజ్ చేశారు, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి అనేది రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. డాక్యుమెంటేషన్ రిపోర్ట్స్. డాక్యుమెంటేషన్ అంటే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, అవి సబ్మిట్ చేయాలి. అలాగే ఆల్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్, ఏమన్నా క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని రిపోర్ట్ జనరేట్ చేయాలంటే చేసి ఇవ్వాలి. తర్వాత ఎండ్ యూజర్ ట్రైనింగ్. ఎండ్ యూజర్ ఏ మిస్టేక్ చేసినా కూడా మీరు ఆయన చెప్పాలి. ఎండ్ యూజర్ ఎవరో కాంటాక్ట్ చేస్తారు, ఎంట్రీ పోస్ట్ అవ్వట్లేదని. ఎందుకు పోస్ట్ అవ్వట్లేదు ఏంటి, కంప్లీట్గా సపోర్ట్ చేయాలి. కంపెనీ కోడ్ ఒకటి ఉంటుంది, ఆయన ఇంకొక కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని వేరే కంపెనీ కోడ్కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్ని టిక్ చేస్తారు. అటువంటప్పుడు మీరు గైడెన్స్ ఇవ్వాలి. ఇది ఈ షీట్లో ఉన్నదంతా చదవాల్సింది, ఏది మిస్ చేయడానికి లేదు. నెక్స్ట్ క్లాస్ R3 3-tier ఆర్కిటెక్చర్, వెండర్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్.
3-tier architecture next class. క్రిందనే ఉంటుంది 3R3. R3 architecture, vendor, customer, balance carry forward. ఈ టూ టాపిక్స్ కంప్లీట్ చేద్దాం. వెండర్, కస్టమర్, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, 3-tier ఆర్కిటెక్చర్, ఇవి కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ తర్వాత మండే నుండి మనం ఏం చేయాలి, కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాం. వెండర్ బ్యాలెన్స్, ఇది కూడా కాన్ఫిగరేషన్సే. వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, ఈ రెండింగ్ యాక్టివిటీస్ మనం జస్ట్ నౌ డిస్కస్ చేస్తాం కదా, ఇవి కూడా డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? క్లియరా? ఎస్ సార్. ఓకే, షీట్ మొత్తం చదవండి, మిస్ చేయకండి. ఓకే, సో నిద్రపోయేటప్పుడు లేపడినా చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ అవి, మ్యాండేటరీ క్వశ్చన్స్. ఓకే, బాయ్, గుడ్ డే. సార్ వన్ డౌట్ సార్. చెప్పండి. సార్ బీజీయూలో ఒక స్మాల్ ప్రాబ్లం వచ్చింది సార్, ఏమైనా ఎక్కడ? సజెషన్స్ ఇస్తారా? ఎక్కడండి? టెక్ మహేంద్రలో సెలెక్ట్ అయినా సార్, ఎస్ఏపి ఫీకో పైనే సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయినా సార్. బీజీయూలో ఒక స్మాల్ ఇష్యూ వచ్చింది, ఎస్టర్డే మెయిల్ చేశారు. అది పబ్లిక్ అవుతుంది, ఫోన్ చేయండి, మాట్లాడదాం. టెక్ మహేంద్రలో జాబ్ వస్తుందా మీకు? అవును సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎంత ప్యాకేజ్ ఎంత? ఆ ప్యాకేజ్ 8 చెప్పినారు సార్. 8 lakhs. ఎప్పుడు అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూకి? ఇంటర్వ్యూకి లాస్ట్ ఫ్రైడే సార్. లాస్ట్ ఫ్రైడే అటెండ్ అయ్యారు. ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్ని రౌండ్స్ జరిగింది ఇంటర్వ్యూ? టెక్నికల్ రౌండ్ ఫస్ట్, నెక్స్ట్ క్లయింట్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ సార్. 3 rounds జరిగిందా? అవును సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంటర్వ్యూ ఎలా జరిగిందంటే మీకు మీరు అంటే మన ట్రైనింగ్ అంతకుముందు ఎక్కడ తీసుకున్నారా, డైరెక్ట్గా మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంది మీరు? లేదు సార్, అంటే నాకు ఎండ్ యూజర్ గా ఎక్స్పీరియన్స్ ఉంది సార్. తర్వాత మీ దగ్గర మీ వీడియోస్ చూసి జాయిన్ అయ్యా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. 8 lakhs ప్యాకేజా? 8 lakh. మరి చెప్పలేదు నాకు ఇన్ని రోజులు మీరు? అంటే ఆఫర్ లెటర్ రిలీజ్ అయ్యే వరకు కన్ఫర్మ్ లేదు కదా సార్, సో దానికి రిలీజ్ అయిన తర్వాత చెప్దాము అనేసి. రిలీజ్ అయిపోయిందా మీది? ఇంకా లేదు సార్, అదే బీజీవి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఉన్నాను. అయిపోతుంది, మీరు ఎండ్ యూజర్ ఆల్రెడీ చేస్తున్నారు కదా, ఈజీగా అయిపోతుంది, డోంట్ వరీ. అండ్ వన్ మోర్ థింగ్, మన ట్రైనింగ్ మీకు ఎలా ఉపయోగపడింది ఇంటర్వ్యూలో? ఇంటర్వ్యూలో మాక్సిమం క్వశ్చన్స్ అన్ని మీరు చెప్పిన వాటిలోనే వచ్చింది సార్. లైక్ ఏపీపీ, అకౌంట్స్ పేయబుల్, ఫారెన్ కరెన్సీ ఎవాల్యుయేషన్, మంత్ ఎండ్ యాక్టివిటీస్ అడిగినారు సార్. ఓకే, ఫారెన్ కరెన్సీ ఎవాల్యుయేషన్, మంత్ ఎండ్ యాక్టివిటీలో అడిగారా మాక్సిమం? మళ్ళీ యూరోప్ టాక్సేషన్ అడిగినారు సార్. ఏం చెప్పారు, మనం చెప్పలేదు కదా. అంటే నేను ఆల్రెడీ మీ వీడియోస్ చూసిన సార్, అంటే ఫ్రీగానే ఉంటాయి, ఇప్పుడేం జాబ్ చేయట్లేదు, సో ఫ్రీగా ఉన్న టైంలో మీ వీడియోస్ చూసిన సార్. జిఎస్టీ, డబ్ల్యూహెచ్టీ అంతా, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంతా. సో ఆ స్టెప్స్, కన్ఫిగరేషన్ స్టెప్స్ అలాంగ్ విత్ టీ కోడ్స్ చెప్పిన సార్. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్? జిఎస్టీ వాళ్ళకి యూరోప్ జిఎస్టీ కావాలండి సార్, యూరోప్ జిఎస్టీ కన్ఫిగరేషన్. సో నార్మల్ జిఎస్టీ పార్ట్స్ కన్ఫిగరేషన్ సేమ్ ఉంటుంది, బట్ ఓన్లీ పర్సంటేజ్ యాజ్ పర్ దేర్ కంట్రీ పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. సో అది చెప్పిన సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారండి, ఆయన వరకు టెక్ మహేంద్రలో ఆల్మోస్ట్ 3 rounds క్లియర్ అయిపోయినాయి. అలాగే 8 lakhs ప్యాకేజ్ అంట. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏదో పెండింగ్ ఉందన్నారు, మ్యాక్సిమం అయిపోద్దండి, అవ్వకుండా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు వర్కింగ్ కదా ఎండ్ యూజర్గా? వర్క్ చేసిన సార్ ఫస్ట్ ఒక కంపెనీలో, బట్ ప్రీవియస్ కంపెనీలో ఒక 1 month చేసిన సార్. అదేలేండి, ఓకే, అర్థమైంది. బట్ ఎనీవే, చూసారా, కష్టపడితే జాబ్ వస్తుంది, చాలా వేకెన్సీస్ ఉన్నాయి. 8 lakhs ప్యాకేజ్ అంట. ఇంతకుముందు ఎంత ప్యాకేజ్ మీది? డైలీ కాల్స్ వస్తాను సార్, 1 or 2 calls వస్తాయి. 1 ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది సార్. ఒక 1 week నుంచి కాల్స్ అయితే ఫుల్ గా ఉన్నాయి సార్. కాల్స్ ఫుల్ ఉన్నాయి ఎస్ఏపీ మీద. నాకైతే డైలీ 4-5 calls వస్తుంటే రెజ్యూమ్ తీసేసాను నేను నౌకరీ నుంచి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంటర్వ్యూలో అయితే మన ట్రైనింగ్ బాగా యూజ్ అయిందా మీకు? యూజ్ అయింది సార్. మాక్సిమం అన్ని మీరు చెప్పిన దాంట్లోనే వచ్చింది సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్. మీరు పర్సనల్ గా కాల్ చేయండి, మాట్లాడదాం. ఓకే సార్. అంటే ఇప్పుడే కాల్ చేసేదా సార్, ఇంకా లేట్ గా? ఏంటండి? ఇప్పుడే కాల్ చేసేదా, ఇంకా లేట్ గా చేస్తున్నా? ఒక 5 minutes లో చేయండి, క్లాస్ అయిన తర్వాత. ఓకే
ఓకే ఓకే సార్. సురేష్ గారు చూశారు కదా, ఎవరెవరు ఉన్నారు ఇంకా? సురేష్ గారు, ఎస్ సార్. అందరూ అర్థమవుతుంది కదా, కష్టపడితే జాబ్ వస్తుందండి. ఆయన చూడండి ఇంకా కోర్స్ అవ్వలేదు, అప్పుడే జాబ్ కొట్టారు. అర్థమైందా? మీ ఎస్ టీంలో సార్. ఉన్నారు, మీతో కలిసే పనిచేస్తున్నారు కదా ఆయన. సో కష్టపడండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, జాబ్ వస్తుంది. మహేష్ గారు, మీరు అది ఎంత టైం తీసుకున్నారు ఒక్కొక్క రౌండ్, ఈచ్ రౌండ్? సార్ టెక్నికల్ ఇంటర్వ్యూ 58 మినిట్స్ తీసుకున్నారు సార్. అబ్బో, 58 బాగా మినిట్స్. తీసుకున్నారు. 10 మినిట్స్ అంటే బాగా తీసుకున్నారు. అంటే 2 మెంబర్స్ ఉన్నారు మేనేజర్స్, సో ఇద్దరు మార్చి అడిగినారు సార్. ఆహా, ఓకే. ఒక 80% క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేసిన సార్. ఒక 20% నాకు తెలియనివి ఐ డోంట్ నో దిస్ ఏం అని చెప్పారు? చెప్పారు తెలియని సార్. క్వశ్చన్స్ ఏం చెప్పారు? ఐ డెంట్ వర్క్ ఆన్ దిస్ టాపిక్ అని చెప్పిన సార్. అంటే కరెక్ట్. 80% క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పా. చూడండి, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక 100 క్వశ్చన్స్ ఉన్నాయి. వాళ్ళ టార్గెట్ ఏంటి? 80% క్వశ్చన్స్ అనేవి మీరు ఆన్సర్ చేస్తే మీరు ఎలిజిబుల్. ఎక్కడైనా అంతే, ఇదే కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక 20 క్వశ్చన్స్ అడిగారు, మీరు అట్లీస్ట్ ఒక 15 ఆర్ 16 లేదంటే 18 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే మీరు ఎలిజిబుల్ అని అర్థం. అది కూడా ఆయన ఆల్మోస్ట్ 1 అవర్ 56 మినిట్స్ అంటే చాలా టైం ఎక్కువ తీసుకున్నారు. అంటే టైం ఎక్కువ తీసుకున్నారంటే గ్యారంటీగా ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయినట్లే. సో 8 lakhs ప్యాకేజ్ చూడండి. సో ప్రాపర్గా హార్డ్ వర్క్ చేసి సబ్జెక్ట్ నేర్చుకుంటే గ్యారంటీగా వస్తాయి. నిన్న ఒక ఆయన జాబ్ వచ్చింది, ఆయన పేరు షేక్ అహ్మద్ బాషా. కాల్ చేశారు, చెప్పారు, ఇన్ఫార్మ్ చేశారు. 13.5 lakhs ప్యాకేజ్. ఓకేనా? సో సబ్జెక్ట్, కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకుంటే వస్తుందండి. మన దగ్గర ఇంకోటి, మన ఛానల్లో అంటే మన ద్వారా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి జాబ్స్ వచ్చే పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు కంటెంట్ కూడా వేరే వాళ్ళతో కంపారిజన్ చేయండి. మన కంటెంట్ చాలా క్లియర్ కట్గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. ఎస్ సార్, నో సురేష్? ఎస్ సార్. ఏదైనా మనం సురేష్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. పాపం డైలీ టైం రెడీ ఉంటారు ఆయన స్క్రీన్ షేరింగ్కి. ఇప్పుడు మనం ఇంత సిలబస్ కంప్లీట్ చేసామంటే 50% సక్సెస్ అనేది సురేష్ వల్ల. ఆయన స్క్రీన్ షేర్ చేస్తున్నారు కదా, మళ్ళీ నేను చెప్పడం అంటే ఇంకా టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఈరోజు చెప్పిన క్లాస్ 2 days చెప్పాలి, అవ్వదు కదా అట్లా. ఓకే మహేష్, ఎనీవే కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, బాయ్, గుడ్ డే. ఓకే బాయ్ సార్.